అసలు ఒక ఓటీటీ ఫిలింని మళ్ళా థియేటర్స్కి రిలీజ్ చేయడము, సో చాలా ప్లేసెస్లో రిలీజ్ చేయడము, ఇదంతా కూడా చాలా 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 కొత్త అని చెప్పాలి ట్రెండ్. ఏదైనా ఈ టీవీకే సాధ్యం చెప్పాలి. అనగనగా ఒక అడవిలో ముఫాసా అనే రాజు ఉంటాడు. సుమంత్గా చేస్తున్నాడు. అవును, ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఆయన కింగ్. నేనంటే నీకు అంత ఇష్టం ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. అదే మీరు చూస్తుంటే నేను ఒక డైలాగ్ చెప్తాను, రే ఇప్పుడు చూడు సాయంత్రం రిజల్ట్ వస్తుంది, పొద్దున మాత్రం సాయంత్రం మాత్రం ఆల్ సెట్, నేను టెన్షన్ పడకు, ఈ విషయం బాగా చెప్పొద్దు. ఈ డైలాగ్ ఉన్న చోట వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తాను. దానికి ఒక చిన్న అప్డేటెడ్ వర్షన్ తను ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు అన్నమాట. ఎక్కువ మ్యాక్సిమం సీన్స్ అన్నాక నువ్వు రిహర్సల్లోనే ఉంటాయి. అసలు జమ్మ ఫ్యాక్ట్. నాకు మీ ఇద్దరి సీను పర్టికులర్గా క్లైమాక్స్ దట్ వాజ్ లైక్ పీక్స్ అనమాట. వచ్చి నాన్న అంటే ధైర్యం కదా అని చెప్పంటాడు. దట్ వాజ్ లైక్ టియర్స్ మూమెంట్. కొంతమంది ఏం చెప్పారు, కృష్ణనగర్లో వెహికల్స్ వెళ్తా ఉంటే ఆయన కాల నువ్వు ఫాలో అయిపోతే ఇంద్రానగర్ గడ్డ అలా షూటింగ్ సెట్లోకి వెళ్ళిపోవచ్చు. సెట్లో మనం అడిగితే వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తారు, తక్కువ ఇచ్చేస్తారని చెప్పేవారు. మనకి కైండ్ ఆఫ్ ఒకటి మిస్ అయ్యాను, ఒకటి కాదు 3-4 దాకా మిస్ అయ్యాను. బట్ చాలా అన్నీ కొట్టేసాను, నా జీవితాన్ని మార్చేసాను. చూసారు కదా, మాత్రమే ఆ ఫ్రూట్స్ ఇవ్వమ్మా. ములక్కాడ అవసరం నీకు, ములక్కాడ అవసరం నీకు. ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, అక్కడ మనకి లేట్ అయిపోతుంది, వెళ్ళాలి. ఇది ఒక వాయిస్ లో వస్తుంది, నేను ఎప్పటి నుంచో ఇక్కడే వెయిట్ చేస్తున్నాను, నువ్వు వస్తావని. ఫస్ట్ థింగ్ ఏమైంది, హ్యాండ్కి షోల్డర్కి రీసెంట్గానే స్టిచ్చింగ్ సర్జరీ జరిగిందని చెప్పి. అంటే ఒక మూవీలో చెయ్యి కొంచెం వెనక్కి పెట్టి చాలాసేపు ఉంచాల్సి వచ్చింది, 1.5 hours పైన వెనక్కి పెట్టి. అప్పుడు కఫ్ దగ్గర చిన్న రిపేర్ అయింది. ఓకే. తర్వాత రీసెంట్గా ఒక 6 months తర్వాత ఇంకో దాంట్లో చిన్న ఇంజురీ అయింది ఒక షూట్.